వాహనదారులకు బిగ్ అలర్ట్. వాహనాలకు ఆ స్టిక్కర్లు ఉంటే ఇక క్రిమినల్ కేసులే. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. భారీ జరిమానాలే కాదు, క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అతితెలివి ప్రయోగించి రూల్స్ ఉల్లంఘించటమే కాకుండా ఇతర కార్యకలాపాలు కూడా సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే వాహనాలకు అనాధికారిక స్టిక్కర్లు అంటించి అటు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించటమే కాకుండా ఇతరు కార్యక్రమాలకు కూడా వాడుకుంటున్నారు. దీంతో అలాంటి వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని ఉల్లంఘనుల పనిపట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నడుంబిగించారు. ఈ మేరకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందుగా ట్రాఫిక్ రూల్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారిపై భారీ జరిమానాలతో కొర్దా జలిపిస్తున్నారు. కేవలం జరిమానాలతోనే సరిపెట్టకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తూ కటకటాల్లోకి పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వాహనాలపై అనాధికారిక స్టిక్కర్లు ఉంటే యజమానులపై క్రిమినల్ కేసుల నమోదు చేయనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని ఉల్లంఘనుల పనిపట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నడుంబిగించారు. ఈ మేరకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందుగా ట్రాఫిక్ రూల్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారిపై భారీ జరిమానాలతో కొర్దా జలిపిస్తున్నారు. కేవలం జరిమానాలతోనే సరిపెట్టకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తూ కటకటాల్లోకి పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వాహనాలపై అనాధికారిక స్టిక్కర్లు ఉంటే యజమానులపై క్రిమినల్ కేసుల నమోదు చేయనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఆన్ డ్యూటీ ప్రజా ప్రతినిధుల వాహనాలంటూ స్టిక్కర్లు, సైరన్లు అమర్చుకున్న కార్లు, ఇతర వాహనాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు పోలీసులు. అనాధికారిక స్టిక్కర్లు పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించటమే కాకుండా ఇతర కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్టు గుర్తించిన పోలీసులు అలాంటి వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏదైనా వాహనంపై పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటూ స్టిక్కర్ ఉంటే ఎంవీ యాక్ట్ ప్రకారం ఇకపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు. గతంలో కొంతమంది వాహన యజమానులు ప్రభుత్వ ఉద్యోగులకు కార్లను అద్దెకు పెట్టి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికించగా ప్రస్తుతం వారికోసం ఆ వాహనాన్ని ఉపయోగించకపోయినా అదే స్టిక్కర్ను వినియోగిస్తూ కార్లు నడుపుతున్న పోలీసులు గుర్తించారు. ఇలాంటి పలు కార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడగా వాటి గురించి ఆరా తీయగా అసలు విషయానికి వెలుగులోకి వచ్చింది. ఇటీవలే హైదరాబాద్లోని సంతోష్ నగర్ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్న ఓ ఖరీదైన కారును ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. కారు లోపల సైరన్ కూడా ఉండటం గమనార్హం. అయితే తనిఖీ చేసినప్పుడు కారులో ఎమ్మెల్యే గాని ఆయన కుటుంబం సభ్యులు గాని ఎవరూ లేకపోవటంతో డ్రైవర్ను పోలీసులు ఆరా తీశారు. దీంతో వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారుగా తేలింది. వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించటమే కాకుండా అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ కూడా ఉండడంతో వాహన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇలాంటి వాహనాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అనాధికారికంగా స్టిక్కర్లు పెట్టుకున్నట్టుగా కనిపిస్తే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జరిమానాలు, కేసులు ఇవన్నీ ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల ఓ భయం క్రియేట్ చేసేందుకేనని, సామాన్యులను ఇబ్బంది పెట్టేందుకు కాదని పోలీసులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు బాధ్యత గల పౌరుడిగా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా అతితెలివితో తప్పించుకుంటున్నామని భావిస్తే మాత్రం ఏదో ఒక రోజు దొరుకుతారని, అప్పుడు అసలు సినిమా చూపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.